ఎస్ఎస్సి జీడీ జీతం 2026లో ఎలా ఉంటుందో తెలుసా? నిజంగానే 40,000 రూపాయల జీతం వస్తుందా? దాంతో పాటు లైఫ్ స్టైల్ కూడా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జీతం ఉంటుంది. దీని బేసిక్ పే 21,700 రూపాయలు చూస్తే 69,100 వరకు ఉంటే మీకు చేతికి 30,000 వరకు వస్తుంది. ఇది పోస్టింగ్ మరియు అలవెన్స్లపై ఆధారపడి ఉంటుంది. వీటికి అదనంగా డియర్నెస్ అలవెన్స్ మరియు హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఉంటాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మరియు వైద్య సౌకర్యాలు కూడా లభిస్తాయి. యూనిఫామ్, క్యాంటీన్ మరియు పెన్షన్ వంటి ప్రభుత్వ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సమాచారానికి స్వాగతం. క్యాంటీన్లో అన్ని రకాల నిత్యావసర వస్తువులు లభిస్తాయి. ఇక్కడ తక్కువ ధరకే బ్రాండెడ్ ఉత్పత్తులు పొందవచ్చు. రవాణా కోసం ప్రత్యేక మరియు వాహనాలున్నాయి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జీవితం చాలా క్రమశిక్షణతో కూడి ఉంటుంది. మీరు బీఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ మరియు బీపీ వంటి దళాలలో చేరవచ్చు. దేశానికి సేవ చేయడం నిజంగా ఎంతో గర్వకారణం. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రమోషన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్, సిఆర్ మరియు ఏఎస్ఐగా ప్రమోషన్ పొందవచ్చు. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్గా కూడా ప్రమోషన్ లభిస్తుంది. ఎస్ఎస్సి జీడీ 2026 28 lakhs మెంబర్స్ ఓన్లీ అటెండ్ అయ్యారని చెప్పేసి నార్త్ సైడ్ యూట్యూబర్స్ అనేది ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు, వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ రియల్ ఫ్యాక్ట్స్ అనేది 52 lakhs మెంబర్స్ అప్లికేషన్స్ వస్తే 42 lakhs మెంబర్స్ అటెండ్ అయ్యారు ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి జీడీకి. మళ్ళీ అటెండెన్స్ పర్సంటేజ్ 79% పైన ఉంది. ఓకేనా, 79 to 80% అటెండెన్స్ ఉంది. 20% మాత్రం డ్రాప్ అవుతుంది ప్రతి ఇయర్. అంతేగాని 48 to 50% డ్రాప్ అవుతుందంటే ఫేక్ న్యూస్ అని నమ్మకండి. మీరు పీఈటీ అంటే ఫిజికల్ టెస్ట్కి మీరు ప్రిపేర్ అవ్వండి. రన్నింగే మెయిన్. మీకు 24 minutesలో 5 km కొడితే ఎనఫ్. మీరు పక్కా జాబ్ వచ్చేస్తున్నట్టే. 5 kilometers ఆన్ టైంలో మీరు కొట్టారంటే జాబ్ వచ్చినట్టే. ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఎన్ని ఉండొచ్చు ఎస్ఎస్సి జీడీ 2026 అంటే ఆంధ్రప్రదేశ్లో 3,500 నుండి 4,000 వేకెన్సీస్ ఉంటాయి. ఎందుకంటే ఈసారి కూడా 48K ప్లస్ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేస్తారు టోటల్గా. ఇప్పుడు 25K ఉంది కాబట్టి ఎట్లా తిరిగి 18K ప్లస్ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేస్తారు ప్రతి ఇయర్ కూడా. ఇయర్ కూడా అలాగే సేమ్ ఇంక్రీజ్ చేస్తారు. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఫిజికల్ టెస్ట్ మీద మెయిన్గా మీరు ఫోకస్ చేయండి. మెయిన్గా రన్నింగ్ పైన ఫోకస్ చేయండి. ఇంకా తెలంగాణలో 2,000 నుండి 2,500 ప్లస్ వేకెన్సీస్ ఈ ఇయర్ కూడా ఉంటుంది 2026 ఎస్ఎస్సిలో. మీరు ఏం చేయాలంటే ఫస్ట్గా మీరు ఎలాగో మీకు రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకు వేకెన్సీస్ అనేది ఫిల్ అవుతాయి. మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీరు ఎలాగో ఎగ్జామ్ కంప్లీట్ చేసేస్తారు కాబట్టి ఇంక మీరు ఎగ్జామ్లో ఏమి చేయలేరు. మీకు నమ్మకం ఉందా 30+ మార్క్స్ కరెక్ట్ అవుతాయంటే నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది రన్నింగ్ ఒకటే. మీరు రన్నింగ్ మెయిన్గా ఫోకస్ చేయాలి అంతే. మీరు ఎవరైనా సరే రన్నింగ్ ఫోకస్ చేసి రన్నింగ్ కొట్టారంటే మ్యాథ్స్ రన్నింగ్లోనే అందరికీ పోతుంది. ఎగ్జామ్ పాస్ అవుతారు ఎలాగోలా, కానీ రన్నింగ్లో కొట్టలేరు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే 2-3 months ప్రాక్టీస్ చేస్తేనే కానీ కొట్టలేరు. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న నా దగ్గర ఈడబ్ల్యూ సర్టిఫికేట్ లేదన్నా, ఎస్సీ సర్టిఫికేట్ లేదన్నా, అప్లై చేసేప్పుడు కేటగిరీ మెన్షన్ చేసి పెట్టేస్తానన్న, ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ సర్టిఫికేట్ లేదన్నా, ఇప్పుడు ఎలా అన్నా అని అడుగుతున్నారు. మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న మీ సేవ దగ్గరికి కానీ సచివాలయం దగ్గరికన్నా వెళ్ళేసి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అప్లై చేయాలని అడగండి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే లాయర్ అఫిడవిట్, మార్క్ షీట్ ఆర్ టీసీ కంపల్సరీ. ఎందుకంటే మీరు క్యాస్ట్ అనేది దాంట్లో మెన్షన్ చేసి ఉంటారు. మీ ఫొటోసు, ఆధార్ కార్డు అంతే. మీకు భూమి ఉంటే భూమి 1B కాపీ తీసుకొని ఇవ్వండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సేమ్ అంతే. టీసీ తీసుకువెళ్ళండి, ఫొటోస్, మీ ఆధార్ కార్డ్, మీకు ల్యాండ్ ఉంటే ల్యాండ్ 1B తీసుకువెళ్ళండి. ఎందుకంటే వెరిఫికేషన్ ప్రాసెస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో వెరిఫికేషన్ చేస్తారు. మీరు ఎస్సీ ఎస్టీనా లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీనా, మీరు అప్లికేబుల్లా కాదా అనేది అన్నీ వెరిఫై చేసుకొని మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. లేదంటే మీకు లేదు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జీతం మరియు లైఫ్ స్టైల్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఎస్ఎస్సి జీడీ 2026-26 అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.